త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా షాబాద్ ఘటనపై స్థానికుల ఆందోళన. 6గురిని హత్య చేసిన కిరాతకుని అప్పగించాలని డిమాండ్. షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే 6 హత్యలు జరిగాయన్న స్థానికులు. ఆరుగురిని చంపిన సైకో కోసం పోలీసుల వేట. ఎస్ఐ రమేష్ను సస్పెండ్ చేసిన కలెక్టర్. బాధితులను ఆదుకుంటామని హామీ. హిట్ రన్ అండ్ ఎస్కేప్ జగన్ నైజమన్న చంద్రబాబు. అరాచకం సృష్టించడానికి టీడీపీ నేతలను ట్రాప్ చేస్తున్నారని మండిపాటు. జగన్ కుట్రలను ఛేదించి అభివృద్ధి చేస్తున్నామన్న సీఎం. భోగాపురం ఎయిర్పోర్టు పూర్తయిందని వెల్లడి. పోలవరం పూర్తి చేస్తామని ధీమా. విశాఖ తీరంలో జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి. రక్షణ వైమానిక రంగ ఉత్పత్తులకు ఏపీ పవర్ హౌస్గా మారనుందన్న రాజ్నాథ్. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సుస్థిరం చేసే దిశలో భారత్ న్యూజిలాండ్ రోడ్ మ్యాప్. 10 ఒప్పందాలు చేసుకున్న ఇరు దేశాలు. ఇరాన్ను దెబ్బతీసేందుకు అమెరికా కొత్త వ్యూహం. దుబాయ్ కేంద్రంగా వ్యాపారం చేసే టెహరాన్ ఫైనాన్షియర్పై యుఎస్ ఆంక్షలు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో 6గురి హత్యపై స్థానికులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ముందే ఫిర్యాదు చేసిన పోలీసులు సరిగా పట్టించుకోలేదని ఆరోపిస్తూ షాబాద్ ఠాణా వద్ద నిరసనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే ఎస్ఐ రమేష్ని సస్పెండ్ చేసినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ సమీపంలోని దైవాలగూడ గ్రామంలో గత రాత్రి ఒక ఉన్మాది 6గురిని దారుణంగా చంపేశాడు. పోక్సో కేసులో యాంటిసిపేటరీ బెయిల్పై బయట తిరుగుతున్న నిందితుడు రాజ్కుమార్ తనపై కేసు పెట్టారని షాబాద్లోని బాలిక ఇంటికెళ్లి ఆమెను కత్తితో చంపేందుకు యత్నించాడు. అడ్డొచ్చిన బాలిక తల్లి లక్ష్మి అమ్మమ్మ రుక్కమ్మను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం బాలికను కారులో ఎక్కించుకొని తన స్వగ్రామం దైవాలగూడలోని చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాలికను గొంతు కోసి చంపేశాడు. అంతటితో ఆగకుండా కొద్ది దూరంలో ఉన్న ఇంటికెళ్లి భార్య 2 పిల్లలను కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. హత్య చేసిన విషయాన్ని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటారని పారిపోయాడు. కుమారుడు చేసిన దారుణాన్ని అతని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణంపై స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే 6 హత్యలు జరిగాయని ఆరోపిస్తూ షాబాద్లో రోడ్డుపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఎన్కౌంటర్ చేయాలనేదే మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకనంటే ఈరోజు వీన్ని విడిచిపెట్టేస్తే రేపు ఇంకోటి కూడా ఇట్లే విచ్చలవిడితనంతో తయారైపోతారు. ఒకరు కాదు, 2 కాదు సార్, 6 మంది వాని సొంతం ఫ్యామిలీని చంపుకున్నాడు. ఈ కారణానికి ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వం కానీ లా అండ్ ఆర్డర్ కానీ దీని మీద చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకొని నిందితుని బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తేనే ఈ యొక్క అన్యాయానికి న్యాయం జరుగుతుందని నేను ఈ ప్రజల సమక్షంగా కోరుతున్నాను. అనంతరం రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద స్థానికులు తీవ్ర నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సొంత భార్య పిల్లలు సహా 6గురిని చంపిన నిందితుడు రాజ్కుమార్ను తమకు అప్పగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కాళే యాదయ్యను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అని నినాదాలు చేశారు. కాళే యాదయ్యతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు. షాబాద్ పిఎస్ వద్దకు చేరుకున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలుంటాయని ప్రకటించారు. హత్యకు గురైన బాలిక సోదరి మానసిక దివ్యాంగురాలు కావడంతో ఆమెను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ఇంతకుముందు కేసు ఫైల్ అయిన తర్వాత మేము ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చాం, మేము కంప్లైంట్ చేశాం. కానీ దాంట్లో ఆఫీసర్లు పట్టించుకోలేదని వాళ్ళు ముఖ్యంగా ఆరోపించడం జరిగింది. దానిపైన తరోగా ఎంక్వైరీ చేస్తాం. ప్రస్తుతం ఇప్పుడు వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. బాధిత కుటుంబంలో ఎవరైతే వికలాంగురాలు ఉన్నారో ఆమెకు ఇమ్మీడియట్ రిలీఫ్ కింద ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించడం జరిగింది. అట్లే ఒకవేళ ఆమెకు ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆమెకు సొంతంగా తనకు తాను ఉండలేదు కాబట్టి తనకు ఎప్పుడు సపోర్ట్ కావాలంటున్నారు. ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న డిజేబుల్డ్ కేర్ సెంటర్స్ చాలా ఉన్నాయి. అందులో మంచి దాంట్లో ఆ అమ్మాయి యొక్క బాగోలు చూసే విధంగా సపోర్ట్ ఇచ్చే విధంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. ఇటువైపు అంటే బాధితుల వైపు కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. అంటే ఇన్సిడెంట్ ఎవరైతే చేస్తారో ఆ బాధితులను వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటుంది. దైవాలగూడ బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు సవితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పద్మా దేవేందర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. పటోళ్ల కార్తిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. హిట్ రన్ అండ్ ఎస్కేప్ జగన్ నైజమని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. నేరస్తులు సోషల్ మీడియాను వేదిక చేసుకున్నారని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియాతో ఇష్టాగోష్ఠిలో ధ్వజమెత్తారు. భూముల స్వాధీనంతో బ్రాహ్మణి స్టీల్స్ దోపిడీ కథ ముగియలేదన్న సీఎం ఓబులాపురం అంశం ఇంకా పెండింగ్లో ఉందన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననాన్ని అడ్డుకోవాల్సిందే అన్న చంద్రబాబు విష ప్రచారాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. హిట్ రన్ అండ్ ఎస్కేప్ గొడ్డలి పార్టీ అధినేత నైజమని చంద్రబాబు ధ్వజమెత్తారు. క్రిమినల్ మనస్తత్వం ఉండేవారు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని నేతల్ని లక్ష్యంగా చేసుకుని విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ సంఘటనలు చేయించి వెళ్లి బెంగళూరులో దాక్కుంటున్నాడని మండిపడ్డారు. ఏదో ఒక అరాచకం సృష్టించడం కోసం టీడీపీ నేతల్ని ట్రాప్ చేయాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఆధ్యాత్మికత, టెక్నాలజీ ఈ సైకోయిజానికి పరిష్కారమని తెలిపారు. ఇలాంటి సైకో మనస్తత్వ ఘటనే ఇవాళ తెలంగాణలో 6 హత్యకు దారితీసిందన్నారు. పోక్సో కేసు పెట్టారని కేసు పెట్టిన వారిని తనకు సహకరించలేదని సొంత కుటుంబ సభ్యుల్ని చంపేశాడన్నారు. గొడ్డల పార్టీ అధినేతకు ఈ హంతకుడి మనస్తత్వానికి దగ్గర పోలికలున్నాయన్నారు. ఇద్దరి మనస్తత్వాలు ఇంచుమించు ఒక్కటేనన్న సీఎం చంద్రబాబు కన్న తల్లి, సొంత చెల్లి, బాబాయ్ వ్యవహారాలు చూశామని వ్యాఖ్యానించారు. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా భోగాపురం విమానాశ్రయం అయిపోయింది, పోలవరం, వెలుగొండ అవుతున్నాయి, అమరావతి అవుతోందన్నారు. ఏపీకి పరిశ్రమలు రాకుండా చేసేందుకే మావిగన్ పేరుతో పారిశ్రామికవేత్తల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నాడని చంద్రబాబు దుయ్యబట్టారు. బ్రాహ్మణి స్టీల్స్ దోపిడీ కథ ఇంతటితో ఆగలేదని సీఎం వెల్లడించారు. సమస్యకు ప్రస్తుతానికి చెక్ పడినా దీనికి లింక్ అయి ఉన్న ఓబులాపురం ఇంకా పెండింగ్లో ఉందన్నారు. బ్రాహ్మణి స్టీల్స్ వల్ల ఓబులాపురం మైనింగ్ బ్లాక్ అయిందన్నారు. విశాఖ బాక్సైట్ను కూడా ఇలాగే చేశారని ఆరోపించారు. ఇవన్నీ కొనసాగి ఉంటే 4 సిమెంట్ ఫ్యాక్టరీలతో పాటు భారీగా అనుబంధ పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు లభించేవన్నారు. ఇలాగే పెండింగ్లో ఉన్న లేపాక్షి భూముల సమస్యకు కూడా త్వరలోనే పరిష్కారం లభిస్తుందని సీఎం తెలిపారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇంట్లో మహిళలు, కుటుంబ సభ్యుల్ని కించపరిచేందుకు సోషల్ మీడియాను వేదిక చేసుకుంటుంటే ఉపేక్షించాలా అని నిలదీశారు. వాట్సాప్ యూజర్ నేమ్తో పాటు ఇతర సాంకేతిక అంశాలు పరిశీలించి విష ప్రచారం కట్టడికి కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 22A భూ సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టామన్నారు. 22A వల్ల రైతుకు కనీసం యూరియా కూడా రాని దుస్థితి ఉందన్నారు. గొడ్డలి ప్రభుత్వం లక్షల ఎకరాలు 22Aలో పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకుందని మండిపడ్డారు. అనంతపురం ఘటనపై తమ నేతలు ట్రాప్లో పడకుండా అప్రమత్తమయ్యామన్నారు. ప్రత్యర్థి క్రిమినల్ నేపథ్యం అందరికీ తెలిసిందేనన్న చంద్రబాబు
హింస కుట్రను బహిర్గతం చేయడంతో పాటు అరాచకం జరగకుండా అడ్డుకున్నామన్నారు. పట్టిసీమ పంపుల నుంచి గోదారమ్మ కృష్ణమ్మ దిశగా పరుగులు పెడుతోంది. పట్టిసీమ వద్ద మొదలైన జల ప్రవాహం కృష్ణా జిల్లాల్లోకి ప్రవేశించింది. రంగన్నగూడెం వద్ద పట్టిసీమ జలాలకు సాగునీటి సంఘాల సభ్యులు రైతులు హారతులు ఇచ్చారు. పూజలు చేసి పసుపు కుంకుమ సమర్పించారు. గోదావరి జలాలు రేపు పవిత్ర సంగమానికి చేరనున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పట్టిసీమ జలాలు కృష్ణా డెల్టాకు ఊపిరి పోస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కృష్ణా డెల్టాలో చాలామంది రైతులు ఎలానో పరిస్థితులు వస్తాయని అర్థం చేసుకుని వెదజల్లే పద్ధతిలో చాలా వరకు నాట్లు వేసేసారు. వాళ్ళకి మొదటి నెల తడి ఈ గోదావరి జలాలు అందుతాయి. చిట్ట చివరి ఎకరం కూడా సాగునీరు ఇబ్బంది లేకుండా చేయడానికి ఒక ప్రణాళిక ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సాగునీటి సంఘాల ప్రతినిధులు ముందుకెళ్తూ ఉన్నారు. నవంబర్ 15కి తుఫాన్లు వస్తూ ఉంటాయి మనకి. ఆ నవంబర్ 15 లోపు మనం ఈ పంట చేసుకుంటే తుఫాన్ల బారిన రైతాంగం పడకుండా చేయటానికి ఈ గోదావరి జలాలు ఉపయోగపడతాయి. సాగునీరు కోసం చెరువులు కూడా నింపుకుంటానికి ఉపయోగపడుతుంది ఈ నీరు. అంతకుముందు చెరువు కింద వర్షాధారంగా ఉండే చెరువుల కింద కూడా ఉపయోగం ఉండేది. ఈ చెరువులను నింపిన తర్వాత ఆ చెరువుల నుంచి మనం వ్యవసాయ గట్టుకు తీసుకెళ్తున్నాము కాబట్టి రైతులు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైతులు కూడా ముందుకు వచ్చి నీళ్లు పెట్టుకోవడం, ఆకుమళ్ళు తయారు చేసి ఉన్నారు. నీళ్లు రావడం అనేది చాలా సంతోషం. ఎమ్మెల్యే గారు మాకు మోటార్లు కూడా ఇచ్చి ఉన్నారు. ఇంకా దాన్ని పెంచుకోవడానికి కింద ఉన్నటువంటి చెరువులు, సాగునీటి చెరువులు కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. అత్యంత భద్రతా ప్రమాణాలతో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్ చెప్పారు. రాజమహేంద్రవరం గోదావరి తీరంలోని పుష్కర ఘాట్లను ఎమ్మెల్యేలు బుచ్చయ్య, ఆదిరెడ్డి వాసు, ఎమ్మెల్సీ సోము యువరాజ్తో కలిసి వారు పరిశీలించారు. పుష్కరాల కోసం చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. ఇప్పటికే పుష్కరాల కోసం మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్లు కేటాయించామని వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కోటిలింగం ఘాట్ నుంచి ఘాట్లన్నీ యాక్చువల్ పుష్కర్ ఘాట్ దాకా తిరగటం కొన్ని గమనించాము. ఎక్కువగా ఇరిగేషన్ శాఖకు సంబంధించింది. వారితో మళ్ళీ కూర్చొని వారిని కూడా రమ్మని దాని మీద కూడా ముందుకు పోవటం జరుగుతుంది. పోయినసారి అయితే 4,80,00,000 సుమారుగా వచ్చారని ఎస్టిమేషన్. ఒకే రోజు 60 లక్షలు ఇచ్చారని, ఈసారి ఒకే రోజు 1 కోటి దాకా భక్తులు వస్తారని ఎస్టిమేట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, దాని మీద కూడా యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ డిస్కస్ చేయడం జరిగింది. టూరిజం శాఖ తీసుకుంటే అఖండ గోదావరి ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయటం, అదేవిధంగా ఇరిగేషన్ వారు, అదేవిధంగా ఎండోమెంట్స్ వారు, మున్సిపల్ శాఖ వారు, పంచాయతీరాజు వారు, అలా మొత్తం అన్ని శాఖల యొక్క ఇంటిగ్రిటీతో కాంక్రీట్ వర్క్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి, వాటిని ఏ రకంగా అధిగమించాలి, అటు ట్రాఫిక్ కానీ ఇటు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించడం కానీ భద్రతా ప్రమాణాలతో కూడినటువంటి పుష్కరాలని నిర్వహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీక్షా కంకణబద్ధమై ఉందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో యుద్ధాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో జరిగినప్పటికీ వాటిని జాతీయ సంకల్పం, శిక్షణ పొందిన సైనికులు, బలమైన సైనిక శక్తితోనే గెలవచ్చని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. నూతన యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని లాంఛనంగా నౌకాదళంలో చేర్చే కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. విశాఖలోని తూర్పు నౌకాదళ జెట్టి నుంచి ఐఎన్ఎస్ మహేంద్రగిరిని రాజ్నాథ్ జాతికి అంకితం చేశారు. గగనతల ముప్పులను, శత్రు ఉపరితల నౌకలను, జలాంతర్గాములను ఒకేసారి ఎదుర్కొనే సామర్థ్యం మహేంద్రగిరికి ఉందని ఆయన వెల్లడించారు. రక్షణ, వైమానిక రంగ ఉత్పత్తుల తయారీకి ఆంధ్రప్రదేశ్ పవర్ హౌస్గా నిలవబోతోందన్నారు. కర్నూలులో దేశంలోనే తొలి డ్రోన్ సిటీ, పుట్టపర్తిలో 5వ తరం ఫైటర్ జెట్లు తయారు కానున్నట్లు తెలిపారు. భారత వ్యతిరేక శక్తులకు ఎప్పటికప్పుడు బదిలిస్తామని రాజ్నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. इसलिए बहुत से लोग यह मानने लगे हैं कि फ्यूचर वार फेवर केवल नई टेक्नोलॉजी के आधार पर ही लड़ा जाएगा। देवी और सज्जनों, लेकिन मेरा ऐसा मानना नहीं है। यह जरूर है कि नई टेक्नोलॉजी ने युद्ध का स्वरूप अवश्य बदल दिया है, किंतु उनको कन्वेंशनल वारफेयर के मीन्स का महत्व कम नहीं किया है। युद्ध के जो मूल सिद्धांत हैं उनकी पूर्ति के लिए जो स्ट्रांग कन्वेंशनल कैपेबिलिटी आज भी उतनी ही आवश्यक है जितनी पहले थी। फ्यूचर वार्स may be fought with artificial intelligence, but they will still be won by national resolve, trained soldiers and the capable military power.
రాజకీయాలకు అతీతంగా దేశ సమగ్రాభివృద్ధి కోసం ప్రధాని మోదీ దూరదృష్టితో పనిచేస్తున్నారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో వికసిత భారత్ 2047లో సాంకేతిక పాత్ర అనే సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. తెలంగాణలో 4 ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు కేంద్రం అనుమతిచ్చిందని వైష్ణవ్ చెప్పారు. వచ్చే ఏడాది ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రారంభం కానుందన్న ఆయన కొత్తగా మంజూరు చేసిన 7 బుల్లెట్ ట్రైన్ కారిడార్లలో తెలంగాణకే 3 ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు నిధులు ఇచ్చామన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాజీపేట రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. The maximum number of bullet trains are going to come. Hyderabad to Chennai, Hyderabad to Amravati, Hyderabad to Pune, Hyderabad to Bangalore, Bangalore to Chennai. And that kind of change will totally transform the economy of our states. Prime Minister Shri Narendra Modi ji has increased the budget of railway development in Telangana immensely. During the UPA government, the combined states of Telangana and Andhra Pradesh used to get 880 crore rupees as the railway budget. Today, Telangana alone is getting 5,454 crore. బీఆర్ఎస్ పై కోపంతో రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి కక్ష తీర్చుకుంటున్నారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేసే కుట్రలో రైతులను గోసపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ మేడిగడ్డ వద్ద యథాతథ స్థితి కొనసాగిస్తూనే కన్నేపల్లి నుంచి నీటిని ఎత్తిపోయొచ్చన్నారు. ఈ విషయాన్ని విశ్రాంత ఇంజనీర్ల సంఘం కూడా స్పష్టంగా చెప్పినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డికి భేషజాలు అడ్డు వస్తున్నాయని ఆక్షేపించారు. అన్నారం, సుందిళ్లలో గ్రౌటింగ్ అయిపోయిందని ఇంజనీర్లు చెబుతున్నారని తెలిపారు. నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, గోదావరి బేసిన్లోని జలాశయాలన్నీ నింపొచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లు కూడా రావన్నారు. నమ్మకం ఉంటే జడ్పీటీసీ ఎన్నికలు లేదా అసెంబ్లీ రద్దు చేసి మొత్తం ఎన్నికలకు సిద్ధం కావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హరీష్ రావుపై పుకార్లు కొత్త కాదని, శీల పరీక్ష పెట్టాల్సింది రేవంత్ రెడ్డికని కేటీఆర్ అన్నారు. గేట్లు దించితే మేడిగడ్డ కొట్టుకపోతుంది, భద్రాచలం రాముడికి ముప్పు వస్తుందని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు రెడీగా కన్నెపల్లిలో బటన్ నొక్కితే మోటార్లు పనిచేస్తాయి. పంప్ హౌస్ మంచిగా ఉంది, పాపం ఇంజనీర్లు కష్టపడుతున్నారు, నువ్వు పట్టించుకోకపోయినా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒకవైపేమో నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే అదో విషాదం అనుకుంటే, నువ్వేమో ఒక పైశాచిక ఆనందంతో, సాడిస్టిక్ ప్లెజర్తో నీళ్లు ఉండి నీళ్ళు ఎత్తక మా మీద కోపంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేస్తూ ఉన్నావు. ఎల్ నీనో ప్రభావంతో పైన ఎక్కడ నీళ్లు లేవు, సిస్టంలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయా అంటే ఒకటే చోట కన్నెపల్లి దగ్గర ఉన్నాయి. గోదావరిలో అక్కడ ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇది అక్టోబర్ వరకు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారు వర్షాలు వచ్చే సూచన లేవని చెప్తా ఉన్నారు వచ్చే వారం రోజులు. మేము అందుకే చెప్తా ఉన్నాం, మేడిగడ్డ బ్యారేజ్ ముట్టే అవసరం లేకుండా దానికి 14-15 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి పంప్ హౌజ్లో అక్కడ వచ్చే నీళ్లతో, ఇప్పుడు ఆడ 97 మీటర్ల మీద పోతున్నది, 93.5 మీటర్ల కాడ మీరు పంప్ హౌస్ చాలు చేస్తే చాలు, నీళ్లు అన్నారం పోతాయి, అన్నారం నుంచి సుందిల పోతాయి, సుందిల నుంచి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు, మొత్తం నేను చెప్పినట్టు అన్ని జలాశయాలు నింపొచ్చు. భారత్, న్యూజిలాండ్ తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ వ్యూహాత్మక భాగస్వామ్యంగా అప్గ్రేడ్ చేసుకున్నాయి. రాబోయే 4 ఏళ్లలో 2 దేశాల మధ్య బంధాన్ని మరింత విస్తరించేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య రోడ్ మ్యాప్ 2030ని ఆవిష్కరించాయి. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్తో విస్తృత చర్చలు జరిపారు. ఈ భేటీలో 10 ఒప్పందాలతో సహా మొత్తం 18 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య వస్తు సేవల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 35,000 కోట్లకు చేర్చాలని నిర్ణయించాయి. స్వేచ్ఛాయుత, బహిరంగ, శాంతియుత, సంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం కలిసి పనిచేసేందుకు అంగీకరించాయి. ఐరాస భద్రతా మండలి యుఎన్ఎస్సి విస్తరణకు ఇరు దేశాలు సంయుక్తంగా మద్దతిచ్చాయి. అనంతరం మాట్లాడిన మోదీ, భారత్, న్యూజిలాండ్ సముద్ర తీర దేశాలని, ఈ 2 దేశాల మధ్య మరింత లోతైన సహకారం ఇండో పసిఫిక్ ప్రాంతానికి కొత్త బలాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు. इस वर्ष दोनों देशों के बीच 9 महीनों के रिकॉर्ड समय में फ्री ट्रेड एग्रीमेंट किया है. ये आप सभी के लिए मार्केट एक्सेस, इन्वेस्टमेंट, सर्विसेज, टेक्नोलॉजी और टैलेंट मोबिलिटी के नए अवसर लेकर आएगा. मुझे विश्वास है कि नए जोश और उत्साह के साथ काम करते हुए हम 2030 तक द्विपक्षीय व्यापार को 2 गुना बढ़ाएंगे. न्यूजीलैंड द्वारा
अगले 15 वर्षों में भारत में $20 बिलियन का इन्वेस्टमेंट कमिटमेंट किया गया है। ये केवल निवेश का नहीं है, बल्कि भारत की विकास यात्रा में सहभागी बनने का भी कमिटमेंट है। వియత్నాంలో పర్యాటక బోటు మునిగి 19 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇందులో కొందరు తెలుగువారు ఉన్నట్టు తెలుస్తోంది. ఒక మొబైల్ కంపెనీ తమ డీలర్ల కోసం బిజినెస్ ట్రిప్ నిమిత్తం వియత్నాం తీసుకెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వియత్నాంలోని పర్యాటక ప్రాంతం హూక్వాక్ ద్వీపానికి 250 మంది పర్యాటకులు వెళ్లారు. వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 35 మంది, తెలంగాణకు చెందిన 40 మంది మొబైల్ డీలర్లు ఉన్నారు. వారంతా 3 బోట్లలో సముద్ర విహారానికి వెళ్లారు. ఆ 3 బోట్లలో ఒకటి సముద్రంలో మునిగిపోయింది. ఈ ఉదయం 10:30 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన బోటులో 70 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. సహాయ బృందాలు కొందరిని వెలికితీసి ఆసుపత్రికి తరలించాయి. వారిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారికి ఐసీయూలో చికిత్స జరుగుతోందని సమాచారం. ప్రమాదం విషయాన్ని వియత్నాంలోని భారత దౌత్య కార్యాలయం కూడా ధృవీకరించింది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ వర్షపాతంలో మాత్రం భారీ లోటు కనిపిస్తోంది. జూన్ 1 నుంచి జూలై 9 వరకు 14% లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆశించిన స్థాయిలో వానలు పడనందున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్నినో పరిస్థితుల వల్లే ఈ ఏడాది వర్షాలు తగ్గాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్లో సగటు వర్షపాతం కేవలం 90% మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సహారన్పూర్లోని ఓ శ్మశాన వాటిక పూర్తిగా ధ్వంసమైంది. వరద ఉధృతికి మృతదేహాలపై కప్పిన మట్టి కొట్టుకుపోయింది. ఈ కారణంగా ఖననం చేసిన కొన్ని మృతదేహాలు బయటపడ్డాయి. మరికొన్ని వరదలో కొట్టుకుని గ్రామ సమీపంలోకి చేరాయి. ఇది సహారన్పూర్లో భయానక పరిస్థితికి కారణమైంది. గ్రామస్తులంతా కలిసి కొట్టుకొచ్చిన శవాలకు అంత్యక్రియలు చేసి మళ్లీ ఖననం చేశారు. భారీ వర్షాల కారణంగా నీరు శ్మశాన వాటికలో నిలిచిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా తక్షణమే శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. కృష్ణలంక లాకప్ డెత్ వ్యవహారంలో సిఐ నాగరాజు కస్టడీ నిబంధనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిఐ నాగరాజు కస్టడీ నిబంధనలపై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేసింది. రాజమండ్రి కేంద్ర కారాగారంలోనే సిఐ నాగరాజును ప్రశ్నించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మాత్రమే జైలు నుంచి బయటకు తీసుకురావాలని షరతు విధించింది. జైలు నుంచి తీసుకొచ్చి తిరిగి జైల్లోకి పంపే వరకు ప్రతిక్షణం ఆడియో వీడియో రికార్డు చేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు దర్యాప్తు పురోగతిపై ప్రభావం చూపుతాయని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది. 8 రోజులు కస్టడీకి ఇచ్చినప్పటికీ విచారణలో జాప్యం జరిగే అవకాశం ఉంటుందని వివరించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం తన పిటిషన్లో కోరింది. రొటేటర్ కఫ్ ఇంజురీతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు శస్త్రచికిత్స పూర్తయింది. 2016లో షూటింగ్ సమయంలో తగిలిన గాయాలకు తోడు పోరాట యాత్రలో అభిమానులు చేతులు పట్టి లాగడంతో పవన్ రొటేటర్ కఫ్ ఇంజురీతో కొన్ని రోజులుగా బాధపడుతున్నారు. 2 భుజాలకి గాయాలైన తొలుత కుడి భుజానికి శస్త్రచికిత్స చేశారు. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో 3.5 గంటలు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి సంపూర్ణంగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. పవన్కు మంచి ఆరోగ్యం చేకూరాలని, భగవంతుడు ఆయనకి మరింత మనోధైర్యం ప్రసాదించాలని చంద్రబాబు అభిలషించారు. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన మోస్ట్ పవర్ఫుల్ విమెన్ 2026 జాబితాలో హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి చోటు దక్కింది. తద్వారా భారతదేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తల సరసన బ్రాహ్మణి నిలిచారు. ఢిల్లీలో జరిగిన ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్ఫుల్ విమెన్ 2026 సదస్సులో ఆమెకు ఈ అవార్డును అందజేశారు. తన భార్య సాధించిన ఘనతపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఫార్చ్యూన్ ఇండియా 100 మోస్ట్ పవర్ఫుల్ విమెన్ 2026 జాబితాలో బ్రాహ్మణికి స్థానం దక్కడంపై సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు ఆమెలోని అద్భుతమైన నాయకత్వ పటిమకు, అంకిత భావానికి, నిరంతర శ్రమకు నిదర్శనమన్నారు. కుటుంబం గర్వపడేలా చేస్తూ ఎంతోమంది యువతులకు, మరీ ముఖ్యంగా తెలుగు ఆడబిడ్డలకు బ్రాహ్మణి స్ఫూర్తినిస్తున్నారని ప్రశంసించారు. హర్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులు చేస్తుందంటూ ఆరోపిస్తూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇరాన్ ఫైనాన్షియర్ అలీ అన్సారీపై ఆంక్షలు విధించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీకి అన్సారీ కీలక ఆర్థిక మద్దతుదారుగా వ్యవహరిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆరోపించింది.
ఇరాన్ పాలకవర్గంలో భారీ స్థాయిలో వ్యవస్థాగతంగా నిధుల స్వాహాకు అన్సారీ పాల్పడినట్లు ఆరోపణలు చేసింది. ఖమేనీతో పాటు ఇతర ప్రభుత్వ పెద్దలకు లబ్ధి చేకూర్చేలా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఆస్తుల నెట్వర్క్ను అన్సారీ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ప్రజల నిధులను మళ్లించి విదేశాల్లో భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు వెల్లడించింది. ఇలా కూడబెట్టిన ఆస్తుల ద్వారా తనను తాను సుసంపన్నం చేసుకోవడమే కాకుండా సుప్రీం లీడర్ కార్యాలయంలోని సీనియర్ వ్యక్తులు ఐఆర్జీసీకి భారీగా లబ్ధి చేకూర్చినట్టు ఆరోపించింది. దీనిపై స్పందించిన అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఇరాన్ ప్రజల కోసం ఈ ఆస్తులను కాపాడతామని పేర్కొన్నారు. అమెరికాపై తమకు నమ్మకం లేదని, ఒప్పందం ఉల్లంఘిస్తే పూర్తి స్థాయి యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ గాలిబఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత నెలలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అమెరికాపై ఇరాన్కు ఎలాంటి నమ్మకం లేదని, ఇటీవల జరిగిన శాంతి చర్చల్లో ఇదే విషయాన్ని యుఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు చెప్పినట్లు గుర్తు చేశారు. యుద్ధానికి పూర్తి సన్నద్ధతతో ఉన్నవారు మాత్రమే అమెరికాతో చర్చలు జరపగలరని అభిప్రాయపడ్డారు. తమ దేశాన్ని రక్షించుకోవటానికి సన్నాహాలు ఆపలేదన్నారు. అమెరికన్లు ఒప్పందాన్ని ఉల్లంఘించిన మరుక్షణమే పూర్తి స్థాయి రక్షణకు సిద్ధమవుతామని గాలిబాఫ్ స్పష్టం చేశారు. వారికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడతామని, అలాగే ఇరాన్ ప్రజల హక్కులను కాపాడుకుంటామన్నారు. చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ తమ వ్యాపార రహస్యాలను దొంగలించిందంటూ టెక్ దిగ్గజం యాపిల్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో ఓపెన్ ఏఐపై దావా వేసింది. చాట్ జీపీటీ కోసం సొంతంగా హార్డ్వేర్ను అభివృద్ధి చేస్తోన్న ఓపెన్ ఏఐ తమ ట్రేడ్ సీక్రెట్స్ దొంగలించిందని దావాలో యాపిల్ ఆరోపించింది. ప్రస్తుతం ఓపెన్ ఏఐలో పనిచేస్తున్న 2 యాపిల్ మాజీ ఉద్యోగుల పేర్లను కూడా ఈ దావాలో ప్రతివాదులుగా చేర్చింది. ఓపెన్ ఏఐ లబ్ధి కోసం తమ మాజీ ఉద్యోగులు యాపిల్ వ్యాపార రహస్యాలను దొంగలించాలని పేర్కొంది. దీన్ని అడ్డుకునేందుకే దావా వేసినట్లు స్పష్టం చేసింది. వారిద్దరూ ఓపెన్ ఏఐలో పనిచేస్తూనే యాపిల్కు చెందిన రహస్య సమాచారాన్ని, ఫైళ్లను యాక్సెస్ చేశారని ఆరోపించింది. దొంగలించిన సమాచారం, పరిజ్ఞానం ఆధారంగానే ఓపెన్ ఏఐ హార్డ్వేర్ను నిర్మిస్తోందని వెల్లడించింది. సంస్థ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా తమ వద్దే ఉంచుకున్న యాపిల్ పరికరం ద్వారా పలు రహస్య హార్డ్వేర్ ఫైళ్లను డౌన్లోడ్ చేశారని పేర్కొంది. తమ రహస్యాలు లీక్ అవుతున్నాయన్న అనుమానంతో అంతర్గత విచారణ జరపగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని యాపిల్ తెలిపింది. దీనిపై స్పందించేందుకు ఓపెన్ ఏఐ నిరాకరించింది. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. వరద తీవ్రత కారణంగా రెనాల్డ్స్ కౌంటీలోని లెస్టర్ విల్లే కమ్యూనిటీలో ఓ సమ్మర్ క్యాంపులో చిక్కుకున్న 150 మంది విద్యార్థులు, సిబ్బందిని సైన్యం రక్షించింది. హెలికాప్టర్ల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వరద ఉధృతి నుంచి తప్పించుకోవడానికి ఒక క్యాంప్ గ్రౌండ్ భవనం పైకి ఎక్కిన మరో 20 మందిని కూడా రక్షించినట్లు అధికారులు తెలిపారు. వారు ప్రాణాలు రక్షించుకునేందుకు ఎక్కిన భవనం ఒక్కసారిగా కూలినట్లు చెప్పారు. సకాలంలో రెస్క్యూ సిబ్బంది స్పందించడంతో ప్రాణాపాయం తప్పిందని పేర్కొన్నారు. క్రాఫోర్డ్ కౌంటీలో వరద కారణంగా ఒక ఇల్లు పునాదులతో సహా కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మిస్సోరీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ముఖ్యాంశాలు మరోసారి. రంగారెడ్డి జిల్లా షాబాద్ ఘటనపై స్థానికుల ఆందోళన. 6గురిని హత్య చేసిన కిరాతకుని అప్పగించాలని డిమాండ్. షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే 6 హత్యలు జరిగాయన్న స్థానికులు. ఆరుగురిని చంపిన సైకో కోసం పోలీసుల వేట. ఎస్ఐ రమేష్ను సస్పెండ్ చేసిన కలెక్టర్. బాధితులను ఆదుకుంటామని హామీ. హిట్ రన్ అండ్ ఎస్కేప్ జగన్ నైజమన్న చంద్రబాబు. అరాచకం సృష్టించడానికి టీడీపీ నేతలను ట్రాప్ చేస్తున్నారని మండిపాటు. జగన్ కుట్రలను ఛేదించి అభివృద్ధి చేస్తున్నామన్న సీఎం. భోగాపురం ఎయిర్పోర్టు పూర్తయిందని వెల్లడి. పోలవరం పూర్తి చేస్తామని ధీమా. విశాఖ తీరంలో జలప్రవేశం చేసిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి. రక్షణ, వైమానిక రంగ ఉత్పత్తులకు ఏపీ పవర్ హౌస్గా మారనుందన్న రాజ్నాథ్. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సుస్థిరం చేసే దిశలో భారత్ న్యూజిలాండ్ రోడ్ మ్యాప్. 10 ఒప్పందాలు చేసుకున్న ఇరు దేశాలు. ఇరాన్ను దెబ్బతీసేందుకు అమెరికా కొత్త వ్యూహం. దుబాయ్ కేంద్రంగా వ్యాపారం చేసే టెహరాన్ ఫైనాన్షియర్పై యుఎస్ ఆంక్షలు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.